నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. చంద్రబాబు ఎన్నికల ప్రచారమేమో కానీ కాస్తంత బుర్రవాడి చూస్తున్న వాళ్ళకి నవ్వొస్తోంది. అసలు ఒక ప్రణాళిక పాడు లేకుండా ఏది తోస్తే అది చెప్పడం, ప్రత్యర్థికి మరింత బలం చేకూరేలా మాట్లాడడం, జగన్ని కుర్చీలోంచి దింపి తాను ఎక్కాలనే ఆలోచన తప్ప ఎక్కాక కొత్తగా ఏం చేస్తాడో ఒక్క ముక్క చెప్పకపోవడం చిరాకు పెట్టేస్తోంది. తాజాగా తాను నొక్కి వక్కాణించింది ఏంటంటే, తాను పదవిలోకి వస్తే వాలంటీర్లకి నెల జీతం ప్రస్తుతం ఉన్న 5,000 నుంచి 10,000కి పెంచుతాడట. మరి ఈ వాలంటీర్లే కదా ఆడిపోసుకున్నాడు. ఈ వ్యవస్థ వల్ల సమాజం భ్రష్టు పట్టిపోతోందని ఏడ్చాడు కదా. 30,000 మంది అమ్మాయిల్ని ఈ వాలంటీర్లు కిడ్నాప్ చేయించారని, భర్తలేని వేళల్లో ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు కొడుతున్నారని చెప్పాడు కదా. మరిప్పుడు సడన్ గా ఈ ధృతరాష్ట్ర ప్రేమ ఎందుకు వాలంటీర్ల మీద? ఎన్నికల వేళ వాళ్లను కూడా మభ్యపెట్టే ప్రయత్నం అన్నమాట. అలాగే అమ్మఒడిని యథాతథంగా కొనసాగిస్తాడట. మరి అమ్మఒడి పేరుతో ఇస్తున్న డబ్బుని ఇంట్లో మగాళ్లు తాగుడికి వాడేస్తున్నారని అన్నాడుగా చంద్రబాబు. ఇప్పుడు ఆ మాట అనడేం? జగన్ చేసేవి కాక కొత్తగా నువ్వేం చేస్తావో చెప్పవయ్యా అంటే మేలు రకం మద్యాన్ని తక్కువ ధరలకు అందిస్తానని చెప్తున్నాడు. ఇదెక్కడి చోద్యమో చెప్పండి. ఏ ముఖ్యమంత్రి అయినా తానొస్తే మద్యాన్ని సులభంగా దొరకకుండా చేస్తాననో, అందుబాటులో లేకుండా ధరలు పెంచుతాననో, లేక నిషేధిస్తాననో చెప్పడం చూశాం. కానీ అందరికీ తక్కువ ధరకే మద్యాన్ని పోసే ఏర్పాట్లు చేస్తా అని గర్వంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు. ఈ ప్రభుత్వుడిని మీడియాలో ఒక వర్గం చాణక్యుడంటుంది. వాళ్ళు చెప్పినవి విని, రాసినవి చదివి బుర్రని ఏమాత్రం వాడకుండా చంద్రబాబు ఒక జాతీయ అవసరంగా భావించే చదువుకున్న మూర్ఖులు ఉంటున్నారు సమాజంలో. ఈ చదువుకున్న మూర్ఖులు ముఖ్యంగా ధనికుల్లోనూ, ఎగువ మధ్యతరగతిలోనూ, కొంత మధ్యతరగతిలోనూ ఉంటున్నారు. వీళ్ళకి సంక్షేమ పథకాలంటే మంట. ఎందుకో చెప్పమంటే అవి ప్రజల్ని సోమరుల్ని చేస్తాయని, అభివృద్ధికి వాడాల్సిన ట్యాక్స్ పేయర్స్ మనీకి ప్రభుత్వం గండి కొట్టేలా చేస్తాయని చెప్తుంటారు అత్యవసర బుర్రతోటి. నిజానికి ట్యాక్స్ పేయర్స్ అంటే ధనికులు, పెద్ద ఉద్యోగస్తులే కాదు, పేదలు కూడా. మన దేశంలో డైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద వచ్చే ఆదాయం చాలా పెద్దది. టూత్ పేస్ట్, సబ్బు, బట్టలు ఇలా కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్సులుంటాయని తెలుసు కదా. పేదలు కూడా అవి కొంటారు కదా. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా ట్యాక్సులు కడుతున్నట్టే కదా. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ కనీస గౌరవం కూడా పేదలకివ్వరు ఈ చదువుకున్న మూర్ఖులు. అక్కడికి తామే ఈ దేశాన్ని పోషించేస్తున్నట్లు బిల్డప్ ఒకటి. సంక్షేమ పథకాల వల్ల పెద్ద నష్టం ఉందని ఒక చదువుకున్న మూర్ఖుడు ఈ మధ్యన చెప్పాడు. ఏమిటా నష్టం అంటే, ధరలు పెరిగిపోవడానికి ఆ పథకాలే కారణమన్నాడు. ఎందుకని అడిగితే, ప్రస్తుతం వస్తున్న పథకాల తాలూకు డబ్బుతో పేదవాళ్ళకి స్పెండింగ్ పవర్ పెరిగిందట. దాంతో డిమాండ్ పెరిగి నిత్యావసరాల ధరల నుంచి అన్నీ పెరుగుతున్నాయట. అంటే పేదవాళ్ళు ఎప్పుడూ దేనికి నోచుకోకుండా ఉండాలా, ధరలు అదుపులో ఉండాలంటే అని ఈ మేధావిని అడిగితే, అలాగని ఎవరన్నారు? వాళ్ళు కూడా మాలాగా కష్టపడి సంపాదించుకుని కొనుక్కోవాలి, ప్రభుత్వం ఇచ్చే డబ్బు మీద ఆధారపడడం ఏంటి అన్నాడు. అయినా ఆ డబ్బులో పేదలు పే చేసిన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి కదా. వాళ్లకు అందులో వాటా ఉంటే తప్పేంటి? అయినా ఈ పథకాల డబ్బులు వాళ్ళను దయనీయ స్థితిలోకి నెట్టకుండా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోనియకుండా ఆపుతాయే తప్ప వాళ్ళను ఏ పని చేయకుండా కూర్చోబెట్టడం లేదు కదా అని అడిగితే సమాధానాన్ని మరోలో తిప్పాడు. పథకాలు ఇవ్వచ్చు, తప్పులేదు, కానీ చంద్రబాబులా సంపద సృష్టించి పంచగలగాలి, అప్పులు చేసి కాదు అన్నాడు. 10 ఇంచుల మందాన పేరుకుపోయిన మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట. సంపద సృష్టించడం అంటే ఏంటంటే హైటెక్ సిటీ, ఫార్మా కంపెనీలు, కియా మోటార్స్ అంటూ ఏవో చెప్పుకొచ్చాడు. అమెరికాకు కూడా వినిపించేంత గట్టిగా మైకు పట్టుకుని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు అసలు హైటెక్ సిటీ ఘనత బాబుది కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది అని చెప్పినా కూడా ఈ మూర్ఖులకు వినపడదు. వాళ్ళ దృష్టిలో సత్యం రామలింగరాజుని పక్కన కూర్చోబెట్టుకుని బిల్ గేట్స్ ని, క్లింటన్ ని వేరువేరు సందర్భాల్లో కలిసి చంద్రబాబు తీయించుకున్న వీడియోలే గుర్తొస్తాయి. దాని చుట్టూ అలిన పచ్చ మీడియా కథలకి పడిపోయి అసలు ఐటీ దిగ్గజం అంటే మా బాబుగారే అనుకుంటూ మాయలో పడి ఎప్పటికీ లేవకుండా ఉండిపోయారు. అలాగే ఫార్మా కంపెనీలు కూడా బాబు గొప్పతనం కాదు, వైఎస్ఆర్ది. ఇక కియా మోటార్స్ విషయానికి వద్దాం. ఇది చంద్రబాబు తన హయాంలో తీసుకొచ్చిన సోకాల్డ్ పెట్టుబడి. సోకాల్డ్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ ఫ్యాక్టరీ వల్ల కొరియా వాడు బాగుపడ్డాడేమో తప్ప ఆంధ్రులకి ఒరిగిందేమీ లేదు. దీనివల్ల చెప్పుకున్నంత ఉపాధి కల్పన జరగలేదు. ఈ కంపెనీ ద్వారా రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో చెప్పుకోదగ్గ ఆదాయం కూడా లేదు. ఎందుకంటే భయంకరమైన రాయితీలు ఇచ్చి పెట్టించిన కంపెనీ ఇది. దీని చుట్టూ ఇంటర్నల్ ట్రేడింగ్ చేసుకుని కొంతమంది కుల నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుపుకున్నారేమో తప్ప రాష్ట్ర ప్రజలకి ఒరిగిన లాభమేమీ లేదు. సంపద సృష్టించమంటే ఇదా? ఇప్పుడు చెప్పండి, పెట్టుబడులు వచ్చేస్తే సంపద వెంటనే సృష్టించేసినట్ట?
ఏ పెట్టుబడికి ఎంత లాభం రాష్ట్రానికి వస్తోంది అనే లెక్కలు అడగమా? వేల ఎకరాల ప్రభుత్వ భూములు విదేశీ కంపెనీలకు కేటాయించేస్తే సామాన్యుడు అభివృద్ధి చెందుతున్నట్ట? ఆ భూముల విలువకి రాష్ట్ర ఆదాయానికి పొంతన ఉండొద్దా? ఒకవేళ మెడికల్ కాలేజీలు పెంచి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తూ, ఇంటికే నిత్యావసరాలు అందిస్తూ, వృద్ధులకు ఇంటి వద్దే పింఛను అందిస్తూ, ప్రభుత్వ బడులు బాగుచేసి ఉచిత విద్యను అందిస్తుంటే దానిని అభివృద్ధి అనకూడదా? ఎవడన్నా అనకపోయినా ఆ సుఖాన్ని పొందుతున్న పేదలు మాత్రం దాన్ని అభివృద్ధే అని అంటారు. బుర్రలో ఏమాత్రం నట్టున్నా దాన్ని గట్టిగా బిగించుకుని ఆలోచిస్తే ముందు వెనకాలన్నీ అర్థమవుతాయి. మన చుట్టూ ఉన్న ప్రజలు పేదరికంలోంచి బయటపడ్డప్పుడే సమాజంలో శాంతి ఉంటుంది. అంతేకాదు, ధరలు అదుపులో ఉండాలంటే వాళ్ళు తిండి లేక మాడాలని కోరుకునే చదువున్న మూర్ఖులున్నంత కాలం పచ్చ మీడియాలు వాళ్ళని మాయ చేస్తూనే ఉంటాయి. బాబుని ప్రత్యామ్నాయంగా వాళ్లకు చూపిస్తూనే ఉంటాయి. అందరి ప్రయోజనాలు చూసేవాడు రాజైతే కొందరి ప్రయోజనాలు మాత్రమే కాపాడేవాడు స్వార్థపరుడు. ఎవరేంటో వివరించి చెప్పక్కర్లేదు. ఇదంతా చూస్తూ అసలు ప్రస్తుత కూటమికి ఎందుకు ఓటేయాలో సహేతుకంగా అర్థం కాని పరిస్థితి బుర్ర వాడుతున్న వాళ్లలో ఉంది. వాడని మూర్ఖులు మాత్రం ఇంకా బాబొస్తే ఏదో చేస్తాడనే భ్రమలో ఉన్నారు. వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది అని కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంతా పచ్చమాలోకాలు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.